బ్యాక్ సైడ్ లైట్ సూపర్ ఉంది కదా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది అందర్ న్యూ వీడియో. గైస్, ఈ వీడియోలో వచ్చేసి మనం బ్యాక్ సైడ్ లైట్ కనిపిస్తుంది కదా, దాని అయితే మనం ఈ వీడియోలో తయారైతే చేయబోతున్నాము. అయితే చాలా సింపుల్గా అయితే నేను తయారు చేశాను. అండ్ దాని గురించి మాట్లాడే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్ పేరు వచ్చేసి ఎలక్ట్రిక్ టెక్ గైస్ తెలుగు అనమాట. మన ఛానల్లో వచ్చేసి ఇలాంటి టైప్స్ ఆఫ్ వీడియోస్ అయితే ఉంటాయి. కంటెంట్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలా వీడియో అయితే ఖచ్చితంగా లైక్ కూడా చేసుకోండి. అండ్ అందరికీ హ్యాపీ భోగి, దాంతోపాటు అందరికీ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి కూడా. దీన్ని నానో లీఫ్ ఎల్ఈడి ప్యానల్స్ అంటారు అనమాట. ఇక్కడ స్క్రీన్ పైన చూడండి, అరౌండ్ 23,000 అయితే ఉంది. ఇది అది జస్ట్ ఒక డిఫాల్ట్ ఒక గోల్డ్ కలర్ మాత్రమే. దీన్ని అయితే మనం ఇష్టం వచ్చినట్టు మన మొబైల్తో అయితే కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీకు ఇక్కడ చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అయితే ఉంటాయి. మనం రెడ్ పెడితే రెడ్ వస్తుంది, ఏ కలర్ పెట్టినా ఆ కలర్ అనేది వస్తుంది. అండ్ దీంట్లో చాలా టైప్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. బ్లింక్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. బ్లింక్ ఎఫెక్ట్ అయితే మనకి బ్యాక్ సైడ్ అయితే వస్తుంది. మీరు వీడియో అయితే చూడండి. అండ్ ఇంకా వీడియో లైక్ ఖచ్చితంగా లైక్ చేసుకోండి, మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంగ్లీష్ విజిట్ స్టార్ట్ చేసేద్దాం. గైస్, ముందుగా మనకు ఒక హెక్సాగాన్ షేప్ తగ్గ మిర్రర్స్ అయితే తీసుకోండి. ఇవన్నీ అమెజాన్ నుంచి బై చేశాను అనమాట. చాలా తక్కువకి వచ్చాయి, ఓన్లీ 250 రూపీస్కే నాకు అరౌండ్ 20 మిర్రర్స్ అయితే వాళ్ళు సెండ్ అయితే చేశారు. మీకు నచ్చిన డిజైన్లో మీరు దీన్ని కార్డ్బోర్డ్ అయితే కట్ చేసుకోండి. అయితే ఒక లైన్ షేప్ అనుకోండి, ఆ విధంగా అయితే నేను సెట్ చేసుకున్నాను. అండ్ దాన్ని నీట్గా మీరు పెన్సిల్తో అయితే మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత ఆ వుడ్ షీట్ని అయితే మీరు కట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీకు ఒక షేప్ వచ్చింది కదా, దీని ఒక నైఫ్తో మీరు నీట్గా అయితే కట్ చేసుకోండి. అండ్ కట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. దాని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇటువంటి బేసెస్ అయితే మీరు కట్ చేసుకోవాలి. ఎందుకంటే అది మనం హ్యాంగర్కి స్టిక్ చేయాలంటే ఇటువంటి బేసెస్ కావాలి. దాంతోపాటు WS2812B అడ్రసబుల్ ఎల్ఈడీస్కు స్టిక్ కావాలంటే అది కావాలి. ఇది WS2812B అడ్రసబుల్ ఎల్ఈడీ స్ట్రిప్స్ అనమాట. DI అంటే డిజిటల్ ఇన్పుట్ అనమాట. అండ్ D వచ్చేసి అవుట్పుట్. ఒక DI వస్తే ఇంకోటి వచ్చేసి D అవుట్పుట్, దానికి ఇన్పుట్ అనమాట. ఈ విధంగా అయితే జరుగుతుంది. అండ్ దీనికి 3 టెర్మినల్స్ అయితే ఉంటాయి. ఒకటి 5 వోల్ట్, ఇంకోటి గ్రౌండ్, ఇంకోటి DI డిజిటల్ ఇన్పుట్ అనమాట. దాన్ని ఈ స్ట్రింగ్ వేసి నేను స్టిక్ అయితే చేసేసాను. అండ్ దాని బ్యాక్ సైడ్ ఒక ప్లాస్ట్ ఉంటుంది. దాన్ని మేము ఇంతకుముందు ఒక బేసెస్ అయితే స్టిక్ చేసాం కదా, దాని బ్యాక్ సైడ్ మీరు నీట్గా అయితే స్టిక్ చేసేయాలి స్టిక్కర్ యూజ్ చేసి. అండ్ LEDస్ బ్యాక్ సైడ్ అలాగే స్టిక్కర్ ఉంటుంది కాబట్టి దాని సైడ్ అయితే మీరు స్టిక్ చేసేయచ్చు. ఈ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. అందులో వచ్చేసి మనకు ఫస్ట్ ESP హోమ్ ఫ్లాషర్ అని ఒక సాఫ్ట్వేర్ లింక్ అనమాట. దీన్ని అయితే మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఓపెన్ అయితే చేసుకోవాలి. అండ్ ఓపెన్ చేసిన తర్వాత దీన్ని మన పీసీకి అయితే కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసిన తర్వాత మనకి సీరియల్ పోర్ట్ వచ్చేసి COM5 వచ్చింది. అండ్ దాంతోపాటు వీటి ఫైల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తా అని చెప్పాను కదా, దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ESP3266BI అని ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత ఫ్లాష్ ESP అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటేనే దీంట్లో మొత్తం డేటా అంతా ఎరేజ్ చేసి ఫ్లాష్ అయితే చేస్తుంది అనమాట. మీరు చూడండి, టోటల్ ఇదైతే ఎరేజ్ చేస్తున్నాం అనమాట. దాంట్లో డేటా ఎరేజ్ చేసి మనకు కావాల్సిన సాఫ్ట్వేర్ అయితే దాంట్లో ఇన్స్టాల్ అయితే చేస్తుంది. ఆ తర్వాత మనకి మొబైల్ వచ్చేసి వైఫై ఓపెన్ చేస్తే మనకు WLED AP అని ఒకటి కనిపిస్తుంది. అక్కడ మీరు వచ్చేసి ఒక పాస్వర్డ్ టైప్ చేయాలి. WLED 1234 అని టైప్ చేసి కనెక్ట్ చేసుకోవాలి. దాని పాస్వర్డ్ అనమాట. SSID వచ్చేసి మనకి WLED AP అని ఉంటుంది. పాస్వర్డ్ వచ్చేసి ఇది అనమాట. ఆ తర్వాత వచ్చేసి కనెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు ఒక కొత్త పేజ్కి రీడైరెక్ట్ అయితే అయిపోతుంది. వైఫై సెట్టింగ్స్లో పోయి ఇక్కడ మీకు జియో ఫైబర్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫైబర్ నెట్ ఉంటే ఫైబర్ నెట్ నేమ్ ఇచ్చేయండి. లేదనుకో వేరే మొబైల్ హాట్స్పాట్ ఆన్ చేసుకోగా మీరు సెట్ అయితే చేసుకోవచ్చు. ఒకప్పుడు నా దగ్గర లేదు కాబట్టి నేను నా మొబైల్ హాట్స్పాట్ అయితే ఆన్ చేసుకున్నాను. దాని కింద వైఫై పాస్వర్డ్ వచ్చేసి మీరు కింద అయితే ఇచ్చేయాలి. అండ్ తర్వాత ఇంకా కిందకి స్క్రోల్ చేస్తుంటే తర్వాత మనకి ఇక్కడ సేవ్ అండ్ కనెక్ట్ కనిపిస్తుంది. సేవ్ అండ్ కనెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వైఫై సెట్టింగ్స్ సేవ్డ్ అని వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మనం ఎటువంటి యాప్ ఇన్స్టాల్ చేసిన అవసరం అయితే లేదు, యాప్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇంటర్ఫేస్ అనేది విధంగా ఉంటుంది అనమాట. టోటల్ మన వర్క్ అంతా అయిపోయిన తర్వాత సెట్టింగ్స్లో పోతే మనకి ఇక్కడ ఎన్ని LEDs కావాలి, ఎన్ని యాంపియర్స్ ఇవ్వాలని కూడా మనకి సెట్ అయితే చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వాడుతుంటే బిలో 100 LEDs కాబట్టి నేను బిలో 200 LEDs కాబట్టి నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా నేను 300 LEDs అయితే ఇక్కడ ఇచ్చాను. ఆ తర్వాత మీరు ఇక్కడ కింద సేవ్ చేసేయండి.
సేవ్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయాలి. అనేది దాని కనెక్షన్ డయాగ్రామ్ వచ్చేసి ఇది అనమాట. దీని కనెక్షన్ డయాగ్రామ్ ఫాలో అయిపోయి మీరు కనెక్షన్స్ అనేది ఇచ్చేయండి. ఇప్పుడు వైఫై మాడ్యూల్ పైన మనకి 3V 3 అని ఉంటుంది. WS281 2B అడ్రస్బుల్ స్ట్రిప్స్ పైన +5V అని ఉంటుంది. అది 3V 3 కనెక్ట్ చేయాలి. అండ్ గ్రౌండ్ వచ్చేసి గ్రౌండ్కి. అండ్ అడ్రస్బుల్ స్ట్రిప్స్లో మిడిల్లో పిన్ ఉంటుంది DIN అని, అది వచ్చేసి D4కి అయితే కనెక్ట్ చేయాలి. డిజిటల్ ఇన్పుట్ అనమాట దాని అర్థం DIN అంటే. అక్కడి నుంచి మనకు పల్స్ అనేది వచ్చి మనం మొబైల్తో ఏ కమాండ్ ఇస్తే దానికి తగ్గట్టు అది రియాక్ట్ అయితే అవుతుంది. కనెక్షన్స్ ఇంకోసారి చూసుకోండి. 3V గ్రౌండ్ D4 అనమాట. చాలా సింపులే కనెక్షన్స్. గుర్తుపెట్టుకో బిగులు, వైరింగ్ అనేది నీట్గా ఉండాలి. అండ్ దీనికి ఇన్పుట్ వచ్చేసి VIN గ్రౌండ్ నుంచి ఎక్స్టర్నల్గా 5V ఇన్పుట్ అయితే ఇస్తున్నాం మనం మొబైల్ ఛార్జర్ కనెక్ట్ చేసుకునేలాగా. గైస్ వాయిస్ ఎలా ఉందని ఏమనుకోండి, నాకు కొంచెం కోల్డ్ ఉండడం వల్ల నా వాయిస్ డిఫరెంట్గా అనిపించచ్చు మీకు. 5V ఇన్పుట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఆ తర్వాత మీరు నా పాస్వర్డ్ టైప్ చేయండి. WLED1234 అని టైప్ చేయండి. టైప్ చేస్తే మనకు కొత్త పేజ్కి అయితే రీడైరెక్ట్ అయిపోతుంది. ఇది దీంట్లో మీరు డిఫరెంట్ కలర్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నియర్లీ 2000 పైన ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు దీన్ని కంట్రోల్ చేసుకునే కొద్దీ మీకు మీ నాలెడ్జ్ పెట్టాలన్నమాట. అండ్ నాకు బాగా ఇష్టం వచ్చిండే ఎఫెక్ట్ వచ్చేసి చేస్ రెయిన్బో అండ్ అలాగే ఫేడ్ ఎఫెక్ట్ అయితే చాలా అంటే చాలా ఇష్టం నాకు. అండ్ దీనిపైన నేను మిర్రర్స్ చెప్పాను కదా, ఈ మిర్రర్స్ వచ్చేసి మీరు స్టిక్ చేయండి. దీని బ్యాక్ సైడ్ ఒక ప్లాస్టర్ ఉంటుంది, దీన్ని రిమూవ్ చేసి మీరు దీన్ని నీట్గా అయితే స్టిక్ చేసుకోవాలి. అండ్ దీని వచ్చేసి నేను గోడ పైన అయితే స్టిక్ చేసేసాను. గైస్ వీడియో లాస్ట్ వరకు చూసుకుని చాలా అంటే చాలా థ్యాంక్స్. మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఛానల్లో ఇలాంటి టైప్స్ ఆఫ్ చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, రాబోతున్నాయి కూడా, వెయిట్ చేస్తున్నాడు. అండ్ స్టే ట్యూన్డ్ అండ్ సైనింగ్ ఆఫ్. బై బై.